హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో మామిడికాయ పులిహోర చూపించబోతున్నాను. ఎప్పుడూ చేసుకునే నిమ్మకాయ పులిహోర కన్నా ఈ సీజన్లో ఇప్పుడు వచ్చే మామిడికాయలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా కమ్మగా తినే కొద్ది తినాలనిపిస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పులిహోర తయారు చేసుకోవడానికి కొలత కోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు అయితే బియ్యాన్ని తీసుకున్నాను. బియ్యం కడిగిన తర్వాత అన్నం మనకి పొడి పొల్లాడేలాగా ఉడికించుకోవాలి. మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే కనుక 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. చూడండి, అన్నం మనకి ఈ విధంగా పొడి పొల్లాడుతూ ఉండాలి. అన్నం మనకి వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు సగానికి పైగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ 2 ఎగిపోయిన తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో 1 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పొట్టు మినపప్పు వేసుకోవాలి. అందులోనే 3 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో తాలింపు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో తుంచుకున్న 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత పైన తొక్క తీసుకుని తురుముకున్న పచ్చి మామిడి తురుము 1/2 కప్పు వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు మామిడి తురుము అయితే సరిపోతుందండి. ఒకవేళ మీరు ఇంకా పులుపు ఎక్కువగా తింటే కనుక 3/4 కప్పు వరకు అయితే వేసుకోవచ్చు. మామిడికాయ తురుము వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసే అవసరం లేదండి. అందులో ఉన్న పచ్చిదనం పోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసుకొని మామిడికాయ గుజ్జు రైస్ కు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తాలింపు చల్లారిన తర్వాత చేతితో కలుపుకున్నా సరే మీకు ఇంకా సులభంగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు పలుకులు వేసుకొని కలుపుకోవాలి. ఇలా లాస్ట్న పల్లీలు వేసుకోవడం వల్ల మనం ఎప్పుడు తిన్నా సరే పల్లీలు క్రిస్పీగా ఉండి మన పంట కింద తగులుతూ ఉంటే టేస్ట్ మరింత బాగుంటుంది. అంతేనండి, పుల్ల పుల్లని కమ్మని మామిడికాయ పులిహోర రెడీ. మనం తినేటప్పుడు ఆ పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు తిన్నా సరే కారంగా పుల్లగా చాలా బాగుంటాయి. ఈసారి మామిడికాయ పులిహోర చేసినప్పుడు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.